విశాఖలో గంగమ్మ తల్లికి ఘనంగా ఎప్పుడు కూడా పూజలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ సునామీ వచ్చి మొత్తం ప్రాంతం అంతా కూడా అల్లకొల్లం అయిపోయింది. నేటికి 21 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అయితే ప్రతి సంవత్సరం కూడా ఈ సమయంలో డిసెంబర్ 26 వచ్చిందంటే పూజలు చేస్తూ ఉంటారు. అయితే ఎందుకు చేస్తారు, ఆ సమయంలో ఏమైంది ఏంటనేది మనతో పాటు మత్స్యకార మహిళలు ఉన్నారు, అడిగి తెలుసుకున్నాం. అమ్మ చెప్పండి, ప్రతి సంవత్సరం కూడా పూజలు చేస్తూ ఉంటారు, ఎందుకు మీరు అంతగా? సునామీ వచ్చిందండి. ఆ సునామీ కారణంగా ఆ తల్లికి పూజ చేయాలని మా ఊరు గ్రామ పెద్దలు అనుకున్నారు. దానికి కారణంగానే మా ఊరు మొత్తం పసుపు కుంకుమ పాలు నీళ్ళు అవన్నీ వేయడము మొదలుపెట్టారు. ఎందుకంటే ఆ తల్లి మీద మేము బతుకుతున్నాం కాబట్టి అటువంటి గండాలు ఎటువంటివి రాకుండా, సునామీలు అనేది రాకుండా ఉంటుంది అనేసి ఇప్పటికీ కూడా అది వచ్చి వెళ్ళాక ఇప్పటికీ ఏ రోజు కూడా మా ఊరిని ఏమీ చేయలేదు. ఆ తల్లి కంపల్సరిగా తల్లి కాపాడుతుంది. ఏటకి అనేది 2 రోజులకి 3 రోజులు కూడా వెళ్తున్నారు, వాళ్ళు క్షేమంగానే వస్తున్నారు. కంపల్సరిగా ఆ తల్లికి ఇయర్ చెయ్యక తప్పదు, చేస్తున్నాం కంపల్సరిగా. మేము ఆ తల్లి మీద బతికే వాళ్ళం కాబట్టి చేస్తున్నాం. చెప్పండి, అప్పుడు ఆ సమయంలో చాలా ఇబ్బందులు ఎదురుపోయారు, మొత్తం అంతా కూడా కొట్టిపోయింది అన్నారు, ఏంటండి? తుఫాన్ వచ్చింది. అప్పటి నుంచి పాలు ఇవన్నీ అభిషేకం చేస్తామని మేము ప్రతి సంవత్సరం మొక్కున్నాం. ప్రతి సంవత్సరం ఇలాగే పాలు నీళ్ళు అమ్మవారికి వేస్తాం. గంగలోకి వెళ్ళి వచ్చిన వాళ్ళు క్షేమంగా వెళ్ళి లాభంగా ఇంటికి రావాలని మేము కోరుకుంటున్నాం. అందుకే ప్రతి సంవత్సరం అప్పుడు వచ్చిన కాడ నుంచి ఇలా చేసిన కాడ నుంచి తల్లి మమ్మల్ని కాపాడుతుంది. సునామీ సందర్భంగా చాలా ఇబ్బందులు పడ్డాం. అప్పటి నుంచి కూడా గంగమ్మ తల్లికి పూజలు చేస్తూ ఉన్నాం. మా అందరూ కూడా మగవాళ్ళందరూ కూడా లోపలికి వెళ్ళి వేట సాగిస్తూ ఉంటారు. సురక్షితంగా మగవాళ్ళందరూ కూడా ఒడ్డుకి చేరుకోవాలంటే కూడా పూజలు చేస్తాం. అలాగే మమ్మల్ని ఎప్పుడు కూడా ఒడ్డునే ఎప్పుడు జీవనం సాగిస్తూ ఉంటాం కాబట్టి మాకు ఎప్పుడు ఇబ్బంది లేకుండా చూసుకోవాలంటూ అమ్మవారు పూజలు చేస్తామని కూడా చెప్తున్నారు. ఇదే పరిస్థితి అవుట్ స్టూడియో.